ఎంతగా ఆశీర్వదించినాడు, సమూయేలుని ఎంతగానో ఘనపరుస్తూ వచ్చినాడు. ఆ ఘనత అంతా ఎవరికి? తల్లికి. మన మన పిల్లలు ఒక స్థానంలో ఉన్నారంటే ఆ ఘనత ఎవరికి? మరి తల్లిదండ్రులుగా మనకే వస్తుంది ఆ ఘనత. కాబట్టి ఇలాగా దేవుడు హన్నాను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎప్పుడు చేసిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు త్వరగా జవాబు పొందుకోలేమేమో. మనం కూడా ప్రార్థన మారుదాం, దేవుని హృదయాన్ని ఎరుగుదాం. ఆయన హృదయంలో ఏముందో, ఆయన ఆలోచనలో ఏముందో, ఆయన ఉద్దేశం ఏముందో, ఆయన ప్రణాళిక ఏమై ఉందో మన మీద, ఎలాగ ప్రార్థించాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇలాగా మరి హన్నా ఎప్పుడైతే ప్రార్థన మార్చిందో తన జీవితమే మారిపోయింది. తనను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మరి సమూయేలును మంచి కుమారుని దేవుడు ఇస్తూ వచ్చినాడు. సమూయేలును ఇశ్రాయేలీయులకు ఒక మంచి మరి సేవకుడిగా, యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా మరి వాళ్ళని ఏలుతూ వచ్చినాడు.